శివాసార్ నంబర్ వేసుకోండి. శివాసార్ నంబరు ప్లస్ ఉండాలండి, ప్లస్ నొక్కాలి. మలేషియన్ నంబర్ కాబట్టి నంబర్ కి ముందు ప్లస్ ఉండాలి కంపల్సరిగా. ప్లస్ ప్లస్ తర్వాత 6012 శివాసార్ నంబరు 6012 ఎలా ఉన్నారా 6012 తర్వాత 504 504 మళ్ళీ 2 5 5504 అది శివాసార్ నంబర్. అది కాక నేను నంబర్ చెప్పేశాను కదా. అన్ని సోర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆటంకాలు వస్తా ఉన్నాయి సార్. ఏం చేస్తుంది పొద్దున్న నుంచి అల్లాడిస్తుంది. శివాసార్ నంబర్ సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వెరిఫై చేసుకుంటామని చేసుకోండి. ప్లస్ ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఆ ఆహారం తిన్న వాళ్ళకి ప్రాబ్లం. నీళ్లు కలుషితమై ఇప్పుడే ఉంటాం, ఆ కలుషితమైనటువంటి ఆ ఇల్లు మొత్తం అంతా పోయింది. అట్లనే ఆహారంలో కూడా పురుగు మందులు తాగుతున్నారు, ఇంకోటి టాక్సిన్స్ ఉంటున్నాయి. ఇంకా మళ్ళీ ఉండేటువంటి వ్యక్తి యొక్క మానసిక వేదన ఏదైనా ఉంటే అది కూడా ఆహారం ద్వారా తినవాళ్ళకి వస్తుందండి. అది కానీ ఏ విధమైనటువంటి ఇది ఉన్నా అదన్నీ కూడా తీసేసుకోవచ్చండి. మీరు చేయాల్సింది ఏంటంటే మంచినీళ్ళు ఆ కుండ ఏదో పెడతారు కదా, ఆ కుండలో నీళ్లు పోసిన తర్వాత వ్యాన్ తోటి ఈ నీటిలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి టాక్సిన్స్ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ బ్యాక్టీరియా కానీ ఏవైనా సరే ఏవైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అవన్నీ తీసివేయడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తితో హీల్ చెయ్యి. థ్యాంక్ యూ అని చెప్పని 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. అట్లానే ఆహారాన్ని వండినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నము, కూర, పప్పు, చారు, పచ్చడి ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరుగు అవన్నీ పెట్టేసి వాటన్నిటి కూడా ఓవాండు ఈ ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ తర్వాత ఎమోషనల్ మన వండేటువంటి వాళ్ళలో ఎమోషనల్ భావోద్రేకమైనటువంటి ఏదైనా ఉద్వేగం ఉందనుకో అది ఆహారంలో వస్తుంది. అందుకని ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ అలానే ఎసిడిటీ మనకి గ్యాస్ ట్రబుల్ కలిగించేటువంటి పదార్థాలు ఉంటాయి. ఆ ఎసిడిటీ ఇది కానీ ఏవైతే నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయో అవన్నీ తీసివేయడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తితో హీల్ చెయ్యి. థ్యాంక్ యూ అని చెప్పని 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అంతే ఫినిష్. ఆహారం అట్లనే అది ఇవి కాకుండా మెడిసిన్స్ మందులు వాడుతుంటాం. మందులు వాడుతుంటే మన అందరికీ తెలుసు మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఏదేనికైతే వాడుతున్నామో దాని మీద పనిచేయడమే కాకుండా దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని మందులు ఏవైతే ఉన్నాయో పుట్టపట్ట తెచ్చినవన్నీ ఆడ పెట్టేసేయడం అన్నిటికి కలిపి ఓవాండు ఈ మెడిసిన్స్ లో ఉన్నటువంటి టాక్సిక్ ఎనర్జీస్ కానీ టాక్సిన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నా అవన్నీ కూడా తీసివేయడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తి తోటి హీల్ చెయ్యి. థ్యాంక్ యూ అని చెప్పని 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అంతే. క్లీన్ చేసుకుని మీరు ఆ మందులు వాడుతూ ఉంటే ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మామూలుగా సక్రమంగా పైకి చెప్పుకోవచ్చు, నోట్లోనే చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ ఇంట్లో వీలు బట్టి పైకి చేసే ఉపయోగం ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అలవాటు పడుతుంది. మనం రోజుల్లో పైకి వెళ్తా ఉన్నామనుకో ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ మనం అవకాశం లేక మనం చేయడానికి వీలు లేక మనం బయటకు వెళ్ళి ఉన్నాం ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు కదా. కట్ బయట చెప్తే ఆ ఉపయోగం మీ వీలు ఎట్లయినా ఇబ్బంది లేదు. అది ఆడుకోండి.
అది అలాగే నీటిని చార్జ్ చేసుకోవడం. వాస్తవంగా ఇప్పుడు అంటే సార్ క్లాస్ అయితే అవన్నీ దొరుకుతాయండి. వాటర్ పెడతారు, వాటర్ పెట్టి ఆ వాటర్ని తిట్టిస్తాడు. వాటర్ని తిట్టించిన తర్వాత దాని ఎనర్జీని చెక్ చేయిస్తాడు. అది సారీ చెప్పిస్తాడు, సారీ చెప్పించి వాటర్ ఎనర్జీ చెక్ చేస్తాడు. అలా కాకుండా వ్యాండ్ తోటి ఆ వాటర్ని క్లీన్ చేసి మళ్ళీ ఎనర్జీ ఇచ్చి వాటిని చెక్ చేయిస్తాడు. ఇదంతా ప్రాసెస్ అన్ని మీకు బేసిక్ క్లాస్ కాబట్టి ప్లస్ టైం కూడా మనకి అయిపోయిందని చెప్పని ముగిస్తున్నాం. అవన్నీ సార్ క్లాస్ లో మీకు అవి కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. తర్వాత ఆఫీస్ ఇల్లు, ఇది ఒకటి ఫైనల్ పాయింట్. ఇదేంటంటే మన ఇల్లు ఉంది కదా, మన ఇల్లుని లేదా మన ఆఫీస్ని మన షాప్ కానీ ఏదైతే ఉందో అక్కడ ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఒకటి స్థల ఆశీర్వచనం చదవడం, అది కాకుండా అట్లీస్ట్ కనీసం వీక్లీ వన్స్ వారానికి ఒక్క రోజైనా మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గోడలు, అన్ని గదులు, ఏ గదికి ఆ గది గోడ, 4 గోడలు ఉంటాయి కదా ఇంటికి, 4 గోడలు, పైకప్పు, కింద ఫ్లోరింగ్, మొత్తం అన్ని కూడా వ్యాన్ తోటి క్లీన్ చేయండి. చెప్పేటప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఎమోషనల్ ఎనర్జీస్, ఇంట్లో ఉద్రేకాలు వస్తూ ఉంటాయి. ఆమె అన్నాడనో, ఆమె ఈమె అన్నదనో, అత్త కోడలు అన్నదనో, కోడలు అత్తను అన్నదనో, లేకపోతే పిల్లలు వాళ్ళు అడిగో ఏదో చేయాలంటారు, తల్లిదండ్రులు వద్దంటారు, వాళ్ళ ఎమోషన్ వస్తుంది. అందరూ ఎన్ని ఎఫెక్ట్ అంతా ఇంట్లో ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ. అందుకని అది కూడా చెప్పాలి. ఎమోషనల్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఇంకా ఏ విధమైనటువంటి ప్రాబ్లమాటిక్ ఎనర్జీస్ ఏమున్నా అవన్నీ కూడా తీసివేయి, క్లీన్ చేయి అని చెప్పని అలా కమాండ్ ఇచ్చి గోడని మామూలు మనుషులు చేశాం కదా అలా ఆ గోడని కూడా ఇలా చేయాలి. పైనుంచి కింద వరకు మొత్తం అంతా కూడా చేస్తున్నారు. వ్యాన్ మాత్రం ఇటు తిరగకూడదు, గుర్తు పెట్టుకోండి. వ్యాన్ ఎప్పుడు ఆ స్ట్రైట్ అటువైపే ఉండాలి. కింద దాకా వచ్చి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళాలి. ఈ గోడ చేసాం, అట్లానే ఈ గోడ, మళ్ళీ ఇటు గోడ, ఇటు గోడ, మళ్ళీ పైకప్పు, పైకప్పు వచ్చేసరికి ఇట్లా చేసుకుంటూ రావచ్చు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వ్యాన్ తిప్పుకొని ఇట్లా చేసుకోవాలి. అట్లానే మళ్ళీ కింద ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా 6 పక్కలు వేయాలి. 4 గోడలు కింద పైన అట్లా ప్రతి గది చేసుకోవాలి. ప్రతి గది మీరు వారానికి ఒకసారి అది క్లీన్ చేసుకుంటా ఉంటే ఆ తర్వాత మీ ఇంట్లో పూర్తి పాజిటివ్ ఎనర్జీ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసివేయబడుతుంది. అప్పుడు మీ ఇంట్లో చాలా ప్రశాంతత వస్తుంది. మీరు వినే ఉంటారు ఆ పదాన్ని, సార్ ఈ ఇంట్లోకి వస్తే హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది సార్ అని అంటారు. ఎందుకంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండేటువంటి స్థితి ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి ఇది అది మన ఇంట్లో కూడా ఏర్పడుతుంది. స్థల ఆశీర్వచనం చేయడం, గోడలు క్లీన్ చేయడం, అది అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వ్యాన్ తోటి కూడా ఓ వ్యాన్ ఈ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మొత్తాన్ని తీసివేయడానికి ఎంత శక్తి అవసరం అంత శక్తి తోటి ఏం చెయ్యి అని చెప్పని 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అయిపోయింది. 3 టైమ్స్ చేస్తే మొత్తం స్థల ఆశీర్వచనం చదవడం, గోడలు క్లీన్ చేయడం, ఇది చేయడం చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇల్లు పూర్తి పాజిటివ్నెస్ ఎనర్జీతో తిరిగిపోయి ప్రశాంతత వస్తుంది. అన్ని పరిస్థితులు సెట్ చివరికి పేజీ చెప్తానన్నారు సార్. లాస్ట్ అండ్ ఫైనల్ సరే, నేను యాక్చువల్లీ ఇదే లాస్ట్ అనుకున్నాను. ఆర్థికం అది సహజంగా అందరికి కావాల్సిందే కదా. ఆర్థిక పరిస్థితులు సెట్ అవడానికి ఏం చేయాలి అనే దానికి దాంతో పని లేదు, వదిలేయండి. ఏం చేస్తున్నారు $100 million పైగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయి.
100 మిలియన్స్ పైగా ఉంది. ఇంకా ఆడదాకా చూసాలకు చాగి ఎంత ఉంది ప్రజెంట్ ఎంత ఉంది నేను చూసింది ఇవాళగా నిన్న ఇవాళ ఎంత ఉంది 1000 50,000 1 lakh 3 lakhs 5 lakhs million 2 million 3 million 5 million 3.5 4 3.5 3.7 3.8 3.9 3.8 మిలియన్ 3.8 మిలియన్ ప్లస్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంది ప్రజెంట్ ఇక్కడ. ఇది నిన్నటి రోజు చూస్తే 100 మిలియన్ అండి 100 మిలియన్ పైకి ఇంకా ఉంది. నేను చూడాల తెలిసిపోయాను. ఇప్పుడు ఇక్కడ మనం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇన్స్పూర్ణ ఉండాలి మంచిగా ఉండాలి కనుక ఆ ఉన్న 3 మిలియన్ల చిల్లర కూడా మనం తీసేద్దాం. అందరూ వ్యాన్స్ తీయండి. ఓ వ్యాండ్ ఈ మందిరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తితోటి ఏం చెయ్యి. థ్యాంక్ యూ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 రైట్. ఇప్పుడు చూద్దాం. నా 3 పాయింట్ చిల్లర కదా. ఇప్పుడు చూద్దాం. 10,000 50,000 20 25 30 25 25,000 వచ్చింది కాబట్టి ఇంకొకసారి చేస్తే మొత్తం జీరో. పూర్తి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పోయింది. రైట్. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 రైట్. ఇది చూడక్కర్లేదు ఆటోమేటిక్గా జీరో. రైట్. ఇది మనం ఇంటిని వాటిని ఇంట్లో కానీ ఎక్కడైనా సరే. తర్వాత మెయిన్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఎక్కడ ఎవరు మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా మీరు ఆశీర్వచనం చదవండి. స్థల ఆశీర్వచనం చదవండి. ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ కూర్చొని చదవండి. 2 నిమిషాలు చదవండి. అవి మీరు నామినేషన్ చేసుకొని మీరు ఉంచుకోవడమే చేసేది ఏం లేదు. దాని కాపీ చేయొచ్చు. లేకపోతే ఈ నెట్ లో మీరు వెబ్సైట్ లోకి వెళ్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే తీసేయచ్చు. సో అది పరిస్థితి. ఇంకా చిట్ట చివరిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సైనింగ్ అది మేజర్ ప్రాబ్లం కదా మనందరికి. అందరం మధ్యతరగతి వాళ్ళం కాబట్టి సైనికంగా మనందరికీ ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే డబ్బులుంటే సార్ ఏ సమస్య ఉండదండి. చాలా తప్పు. మనము మధ్యతరగతి వాళ్ళని లేదా బిలో మధ్యతరగతి వాళ్ళం కాబట్టి మనకు ప్రజెంట్ ఉండేటువంటి సమస్యలు ఏంటంటే వాస్తవంగా డబ్బులుంటే ఆ సమస్యలు పోతాయి కాబట్టి ఈ సమస్యలు ఉండవు అనుకుంటారు. కానీ డబ్బులు ఉన్నటువంటి బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న సమస్యలు అసలు వండరం అసలు అమ్మో ఇంత బాగా అని చెప్పని నాకు మెసేజ్లు వస్తుంటాయి. నిజంగా వాళ్ళ వేదన చూస్తుంటే బాబో ఈ పగవాడి కూడా వద్దురా అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే సరే మనకు ఉన్నటువంటి సమస్య డబ్బుల సమస్య కామన్ గా ఉంటుంది. ఎక్కువ మంది ఉంటుంది కాబట్టి ఒకసారి మనీ సెపరేట్ అవడానికి ఏం చేయాలనేది చూద్దాం. ఒకసారి మీ దగ్గర ఎఫర్మేషన్ లో ఆర్థిక అంటే సిరి సంపదల పెరుగుటకు అని చెప్పిన ఉంటుంది. సింగిల్ పేజ్ ఉంటుంది స్త్రీలది అని. దాని బ్యాక్ సైడ్ ఉంటుంది సిరి సంపదలు పెరగడానికి అని ఉంది. దాన్ని ప్రతిరోజు కూడా మామూలుగా పెద్ద ఇబ్బంది లేదు కానీ మొత్తం మీద సాగుతుంది అని అనుకునేటువంటి వాళ్ళు ఒకసారి చదివినా చాలు. కాదు సార్ కాస్త అప్పులై ఉంది తీర్చుకోవాలి కొంచెం ఇబ్బందిగా ఉంది చదివినటువంటి వాళ్ళు 2 సార్లు చదవండి. పొద్దున సాయంత్రం. అలా కాదు బాగా క్రిటికల్ గా ఉంది సార్ ఫైనాన్షియల్ గా అంటే 3 సార్లు చదవండి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటగా చదవండి. ఆ చదివేటప్పుడు ఈ ముద్రతో చదవాలి. ఇది దీంతో ఇట్లా పట్టుకున్నాను అనుకో ఈ ముద్ర పెట్టుకోవాలి. మధ్య వేలు బొట్టన వేలు చిన్ముద్ర కాదు సార్. చిన్ముద్ర ఇది. చిన్ముద్ర అంటే ఇది సార్. ఇది మనీ ముద్ర. కుబేర ముద్ర అంటారు. కుబేరుడు అంటే డబ్బులు
నేను ముగిస్తున్నాను. ఈ ముద్ర పెట్టి బాగా ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉందండి, సెంట్రైట్ అవ్వట్లేదు, బాగా ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి వాళ్ళు 3 సార్లు చదవండి. అది చదువుతూ పొద్దున సాయంత్రం 2 పూట్ల కూడా ఇలా ఈ ముద్ర పెట్టి జస్ట్ మూలాధార చక్రం అండి. ప్రాస్పరిటీ ఎనర్జీకి కేంద్రం మూలాధార చక్రం అండి. మూలాధార చక్రం ఉన్నటువంటి ఆ ప్రాస్పరిటీ ఎనర్జీని పెంచుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఇది వస్తుంది. దాన్ని పెరగడానికి ఒక సూత్రం ఇదండి. ఈ ముద్ర పెట్టి జస్ట్ లైట్ గా బెండ్ చేయాలి కాళ్ళు కింద. చూడండి, నా కాళ్ళు చూడండి. 1 2 3. ఎక్కువ ఉంచుతామండి, ఉంచవచ్చు పిల్లలైతే. పెద్ద వయసు వాళ్ళని ఎక్కువ ఉంచితే మోకాళ్ళు నొప్పి వస్తుంది కదా, అందుకే లైట్ గా చాలు. 1 2 3 4 5 6 7 8 9 10 11. అంతే. 11 సార్లు పొద్దున, 11 సార్లు సాయంత్రం. ఆ విధంగా మీరు చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా విదిన్ 40 days లో మీకు రిజల్ట్ అనుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి కూర్చొని చదువుకోవచ్చు 3 times. బాగా ఎక్కువ ఇబ్బంది ఉంటే 3 సార్లు, ఒక రకం ముందు సార్ అంటే 2 సార్లు. పెద్ద ఏం లేదు కానీ అయినా ఇది మంచిది కదా అనుకుంటే మినిమం ఒకసారి చదవండి, ఇది రిజల్ట్ కాదు, ఇబ్బంది లేదు. అది ఫైనాన్షియల్. తర్వాత ఇంకోటి ఏంటంటే మా పిల్లలు సరిగ్గా చదవట్లేదండి, వాడికి కాన్సన్ట్రేషన్ ఉంటలేదండి, జ్ఞాపశక్తి అసలు ఉంటలేదండి అనేటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఇది. చిన్ముద్రతోటి అయాం దట్ అయాం, అయాం అయాం దట్ అయాం, అయాం దట్ అయాం, అంతే. అయాం దట్ అయాం అని చెప్పానంటూ 1 2 3. వాళ్ళైతే ఇంకా పిల్లలు కదా ఎక్కువ అనొచ్చు, ఇబ్బంది అయినా. ఈ విధంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉదయం సాయంత్రం 2 పూట్ల స్టూడెంట్స్ కి ఎవరికైనా సార్ మీకు అవకాశం ఉంటే ప్రేయర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అవకాశం ఉంటే పిల్లలకి ఇంకా రోజు ఇలా చేస్తూ ఉంటే వితిన్ 40 days లో మీకు ప్రోగ్రెస్. మీరు స్టూడెంట్స్ కదా, అయాం దట్ అయాం అంటూ ఇది అంతే. 11 times మార్నింగ్, 11 times ఈవినింగ్ రెగ్యులర్ గా చేస్తే కాన్సన్ట్రేషన్ పెరిగింది, తర్వాత జ్ఞాపక శక్తి పెరిగింది, ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. స్టూడెంట్స్ పరీక్షలుగా హాజరయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇది చేసినట్టయితే వాళ్ళకి బాగా ఎక్కువ రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ తోటి క్లియర్ చేయాలి. చేతులు శాసి చెప్పించారు కదా సార్, చేతులు శాసి చెప్పించారు కదా సార్. ఇంకా ఏమైనా అవసరమైనటువంటి డౌట్స్ సార్ తప్పగా ఎవరైనా డౌట్స్? సార్ మధ్యాహ్నం తర్వాత వచ్చారు కాబట్టి చాలా ఎక్కువ డౌట్స్ ఉంటాయి. కూడా అడిగితే టైం మించిపోయింది సార్, 6 అనుకుంటే 6:30. మీకు విషయం తెలుసా, మా అమ్మాయి ప్రసవించిందంటే రేపు ఫీల్డ్ మీరైతే ఎంతమంది అలా వచ్చేస్తారో మీరు ఆలోచించుకోండి. మా అమ్మాయి ప్రసవిస్తే 15 రోజులు స్నానాలు ఉంటాయి కదా, అడావుడి ఫంక్షన్ అడావుడి. కానీ నేను డేట్ ఇచ్చున్నా ఇక్కడ మాస్టర్ గారు కాబట్టి, డేట్ ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఎన్నున్నా రావాలి. నేను అనుకుంది ఏంటంటే ఈ పూట ఉండి ప్రశాంతంగా రేపు పొద్దున్నే ట్రైన్ ఉంది, మా ఊరు డైరెక్ట్ నసరాపేట వెళ్ళింది, ఇక్కడ నుంచి వెళ్ళి దానికి వెళ్దాం అనుకున్నాను. ఆ ఫంక్షన్ రేపు వచ్చింది కాబట్టి ఇప్పుడు వెళ్ళారు. అయినా ఇబ్బంది లేదు, ఉంటారు. ఇలా నిజమైన డౌట్స్ అయితే అడగండి, అడిగితే ముగించుకుంటాం. రైట్. తర్వాత మీరు ఏదైనా అంటే ఇక్కడ నో ఫీజు, ఎక్కడ డబ్బులతో సంబంధం లేదు, అయినా ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు, దీనికి మనం ఏమైనా హెల్ప్ చేస్తే ఈ బ్యాండ్స్ తయారు చేయాలి, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి చెప్పండి. వీటికి సంబంధించి ఏమైనా మనం హెల్ప్ చేద్దాం అనుకుంటే అక్కడ బాక్స్ పెట్టారు కదా, దానిలో ఏదో మీరు ఏదో వేయండి. బలవంతం లేదు, ఇబ్బంది పడతా అసలు రూపాయి కూడా కూడా అందజేయండి సార్, ఎవరు వేయాలనుకుంటే అవసరం కానీ
అక్కడ డిగ్రీ పెట్టిన కుర్చీలో అట్లా పెట్టి అందులో వేయండి. ఒకసారి మేడం గారు ఒకసారి కూర్చోండి. మేడం గారు కూర్చోండి. సార్ సార్ కూర్చోండి. సార్ ఒకసారి ఎక్కండి. సార్ కూర్చోండి. సార్ ఒకసారి కూర్చోండి. సార్ చిన్నది శివ బాబు నాలుగు ఒకసారి రండి సార్. ఒకసారి సార్ గారితో ఒక చిన్నది మన ఒక మేనేజర్ గారు ఎక్కడ రండి సార్. కూర్చోబట్టి దీనికి నేను కూర్చోను. నిలబడి సార్ రెండోది ఇంకొక చిన్న విషయం మైకు లేదు అసలు నేను పూర్తి వ్యతిరేకం లేదు సార్. మేము లైఫ్లో అది సమ్మాయికి మీకు చెప్తాం లేదు. మీరు ఇంత కార్యక్రమం చేయించారు కాబట్టి సార్కి మనం సన్మానం చేద్దాం. తెచ్చిన సెలవు ఇటు తీసుకురాయాలి. సారీ సార్, సారీ 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 దయచేసి సారీ. ఎందుకంటే మన లైఫ్ అలా ఉంది. ఎక్కడ ఎప్పుడో రూపాయి తీసుకోకూడదు, ఎవరు ఏది తీసుకోకూడదు అనేది నేను గత 30 సంవత్సరాల నుంచి నా జీవితాన్ని సాగిస్తున్నాను. కాబట్టి ఇక్కడ వివాహాలు చేశాను, విగ్రహ ప్రతిష్టలు చేశాను. విగ్రహ ప్రతిష్ట చాలా చేశాను. విగ్రహ ప్రతిష్ట చేస్తే వేలలో లక్షలు ఇస్తారు. మీకు తెలుసా? నేను ఎక్కడా రూపాయలు తీసుకోలేదు, తీసుకోను. అట్లయితే నేను వస్తానని ముందుగానే ఈ సత్యనారాయణాలు ఇలాంటివి చెప్పి లెక్క ఉండదు. పోవడానికి కార్యక్రమాలు మనం నాకు ఖాళీ ఉన్న సమయంలో నేను వారికి వెచ్చించేవాడిని. నేను బ్రతకడానికి నా బ్రతుకుతారు నాకు ఉంది కదా. కాబట్టి ఈ నా ఖాళీ సమయానికి నా చేతనైనటువంటి సమాజాన్ని పని చేస్తున్నా కనుక అలాంటి ఏం పెట్టుకోకూడదు అని చెప్పని నిర్ణయం అప్పుడే చేసుకున్నాను కనుక నో సన్మానాలు, నో ప్రజెంటేషన్. వద్దు సార్, సారీ సార్, సారీ సార్, సారీ ప్రసాద్ గారు ఈరోజు నేను కొత్త విషయం నేర్చుకున్నాను మన విజయభాస్కర్ గారి వల్ల. ఏంటంటే సన్మానం చేసుకోకూడదు అనే విషయం నాకు అర్థమైంది. అందుకే చేసుకోకూడదు అని ఏమనుకోకూడదు. ప్లీజ్ థ్యాంక్ యూ. విషయం నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు చేసుకుని ఇక్కడ ముందు చేసుకోవాలి. ఎందుకంటే సార్ నోట్ నుంచి గ్రేట్ వర్క్ అని చెప్పనేటువంటి పదం వచ్చిందంటే నిజంగా. ఎందుకంటే నన్ను నా ఫేస్ లో మీరు గమనించుంటారు. 477 మిలియన్ ఫుట్స్ ఎలివేషన్ అయినప్పుడు నాకు ఉద్వేగం నా ఫేస్ లో మీకు కనపడి ఉండాలి. నాకు కళ్ళలో నీళ్ళు తక్కువ ఆనందం తట్టుకోలేకపోయా. అంత మంచి పని భూమి జరిగిందానికి అని ఆవేదన. అట్లా అలాంటి వరకు సార్ పెట్టినటువంటి మెసేజ్ గ్రేట్ వర్క్, గ్రేట్ వర్క్ అని చెప్పి రైట్. మామూలు వేయండి సార్, కండోలా అదే కావాలి. లేకపోతే దీనిలో అయితే నీకు ఇబ్బంది. ఆ టీవీ కూడా అయిందేనండి. అవును రైట్.